ఈ ప్రపంచమంతా పంచభూతాలతో నిండి ఉంది అని మన పెద్దలు చెప్పడం మనమందరం వింటుంటాం. పంచభూతాలు అంటే నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం. ఇప్పటి వరకు మనిషి చేరుకోలేని ప్రదేశాలు చెప్పండి అంటే మనలో చాలామంది చెప్పేది ఇతర గ్రహాలు అని, ఇంకొందరు స్పేస్ అండ్ గ్యాలక్సీల కోసం చెప్తుంటారు. కానీ మన భూమిపైన ఇప్పటి వరకు మానవునికి అంతుపట్టని కొన్ని కోట్ల రకాల జీవులకు ఆవాసమై తనలో అంతుపట్టని రహస్యాలను దాచుకున్న ప్రదేశం ఉందని ఎప్పుడైనా ఊహించారా? ఇంకెందుకు ఆలస్యం, నేను మీ శ్యామ్లా. వెల్కమ్ టు fact@SAM. ఇప్పటి వరకు మనం మూన్ పైనే రీసెర్చ్ చేసాం, అందులో కూడా సక్సెస్ అయ్యాం. మార్స్, చివరికి బగబగమండే సూర్యుని మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాం. కానీ మన భూమిపైన ఉన్న సముద్రంపై ఇప్పటి వరకు ఒక స్పష్టమైన అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మనం 5% మాత్రమే సముద్రాలను పరిశోధన చేయగలిగాం. ఎక్కడో భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రునిపై రీసెర్చ్ చేసి కూడా సముద్రాలపై ఎందుకు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది మనం అనుకున్నంత చిన్న విషయం ఏం కాదు. ప్రతి సంవత్సరం సముద్రంలో 2,500కు పైగా కొత్త జీవజాతులు కనుగొనబడుతున్నాయి. ఇంకా మనకు తెలియని 95% సముద్రంలో ఏముంది? సముద్రం లోపలికి వెళ్ళే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ఈ పరిస్థితిని తట్టుకొని సముద్ర గర్భంలో జీవించే జీవులు చాలా ఉన్నాయి. నీటి అడుగున చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. సముద్రపు ఉపరితలం క్రింద నీటి అడుగున పర్వతాలు, లోయలు మరియు ట్రెంచెస్ వంటి రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. సముద్రపు నీటిలో 500 మీటర్ల లోతుకు చేరుకుంటే మనుషుల అంచులోకి నీరు చేరి ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోతుంది. ఇక్కడ దాదాపుగా ఒక విమానం అంత ప్రెజర్ మనపై పడుతుంది. 40 మీటర్ల లోతులో సాధారణ ఈతగాళ్ళు, ఇంకొంచెం లోతులో స్కూబా డైవర్లు ఈడుతుంటారు. దీన్ని నార్మల్ రేంజ్ అంటారు. ఎందుకంటే లోతుకు ఎవరు వెళ్ళినా వాళ్ళపై ప్రెజర్ పెరిగి చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు నమోదైన లెక్కల ప్రకారం 332 మీటర్ల లోతుకు అహ్మద్ అనే ఈజిప్ట్కు చెందిన స్కూబా డైవర్ చేరుకున్నాడు. ఇక్కడ నుండి 400 మీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ రకరకాల అద్భుతమైన చేపలు, వింత జలచారాలు కనపడతాయి. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడ ప్రెజర్ తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ నుండి ఇంకాస్త లోతుకు వెళ్తే అక్కడ నీలి తిమింగలాలు కనిపిస్తాయి. ఎందుకంటే లోతుకి పోవడం వాటి వల్ల కూడా కాదు. ఇంకొంచెం లోపలికి వెళ్తే 550 అడుగుల లోపల పెంగ్విన్లు ఉంటాయి. ఇంకొంచెం లోపల అంటే దాదాపు 600 మీటర్ల లోపల సబ్మెరైన్స్ తిరుగుతుంటాయి. ఎందుకంటే లోపలికి వెళ్తే ఆ ప్రెజర్కి పేలిపోతుంది. ఇక్కడ నుండి కిందకు ఉండే సముద్రాన్ని డీప్ సీ అంటారు. ఎందుకంటే ఇక్కడకు కనీసం సూర్యరశ్మి కూడా చేరుకోలేదు. ఇక్కడ అంత చీకటిగా ఉంటుంది. ఇది సముద్రపు తాబేళ్లకు డైవ్ లిమిట్. ఇవి దాదాపుగా 1000 మీటర్ల లోతు వరకు పోగలవు. 2,000 మీటర్ల లోపలికి వెళ్తే ఇక్కడ విచిత్రమైన మరియు విషపూరితమైన జీవులు ఉంటాయి. చూడడానికి గ్రాఫిక్స్లో కనిపిస్తున్న కొన్ని చూడడానికి అందంగా, మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇక్కడే డ్రాగన్ ఫిష్ ఉంటుంది. ఇక్కడ నుండి 4,000 మీటర్ల లోపలికి వెళ్తే మనపై దాదాపుగా 5 టన్నుల ప్రెజర్ ఉంటుంది. 4,200 మీటర్లు. ఇదే సముద్రపు చిట్ట చివరి ప్రదేశం. కానీ కొన్ని ప్రదేశాల్లో ఈ లోతుకి పరిమితులు లేవు. అవతార్, టైటానిక్ మూవీస్ తీసిన డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ మనందరికీ తెలుసు. మరియానా ట్రెంచ్ అనే ఒక ప్రదేశానికి ఒక అత్యాధునికమైన సబ్మెరైన్లో వెళ్ళి వచ్చారు. దీని లోతు దాదాపుగా 11,000 మీటర్స్. మనకి తెలిసి ఇదే ఇప్పటి వరకు కనుక్కున్న లోతైన ప్రదేశం. ఎందుకంటే లోతుగా ఉండే ప్రదేశాలు ఉండవచ్చు అని శాస్త్రవేత్తల అంచనా. ఇదే సముద్రంలో ప్రపంచ నాగరికతలో ఇప్పటికీ నిలిచిపోయిన మహన్మతారో, ద్వారకా, అట్లాంటిస్ వంటి ఎన్నో నగరాలు సముద్రపు అడుగున నిద్రపోచున్నవి. అంతేకాకుండా బెర్ముడా ట్రయాంగిల్ వంటి భయంకర ప్రదేశాలు కూడా తనలో దాచుకుంది. సముద్రం అంటే రహస్యాల సమూహం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇంకా వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.